హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి చికెన్ 1 కిలో, వెల్లుల్లిపాయలు కొద్దిగా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 4, ఉల్లిపాయలు 3, ధనియాపత్తి కొద్దిగా, అల్లం కొంచెం, కొద్దిగా ఉల్లిపాయలు మిక్సీ చేసుకోవడానికి 2 ఇందులో వేసాను. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం. కొంచెం ఈ అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం లవంగాలు, చిన్న దాల్చిన ముక్క, రెండు ఇలాచి. ఇది మిక్సీ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా వేడి అయిన తర్వాత కళాయి వేడెక్కింది, ఆయిల్ వేద్దాం. కొద్దిగా ఆయిల్ వేడైపోయింది. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేగనిద్దాం. ఉల్లిపాయలు చూడండి బాగా వేగిపోయాయి కదా, బాగా ఫ్రై అయిపోయి. ఇందులో చికెన్ వేసేద్దాం. కలుపుకుందాం. ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకుందాం. సరిపడినంత కారం, కలుపుకున్నాం కొద్దిగా. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో నీరంతా ఇంకిపోయినంత వరకు ఫ్రై చేసుకుందాం. మూత పెట్టి ఉంచితే నీరంతా వస్తుంది, అదంతా ఇంకిపోతుంది. మూత పెట్టుకుని కొంచెంసేపు ఉంచుదాం. చూడండి, ఇంకా నీరు ఉంది కదా. ఈ నీరు కూడా పూర్తిగా ఇంకిపోయినంత వరకు ఫ్రై చేద్దాం. చూడండి, ఆయిల్ బాగా మీదకి వచ్చింది, అయిపోయింది. ఇందులో మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసేద్దాం. ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి ఇంకొంచెం వేగిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. చూడండి, బాగా ఆయిల్ మీదకి వచ్చింది కదా, బాగా వేగిపోయింది. మసాలా వేసిన తర్వాత చక్కగా ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు సరిపోతుంది ఇంత వాటర్. కలుపుకొని ఇది దగ్గర అయినంత వరకు ఉడకనిద్దాం. చూసారా, ఇది దగ్గరికి వచ్చింది కదా. ఇంకొంచెం సేపు అయితే బంద్ చేసుకోవచ్చు. ఇంకొద్దిగా సేపు ఉంచుదాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాపత్తి వేసుకుందాం. వేసుకొని కొంచెం కలుపుకొని స్టవ్ కట్టేద్దాం. ఇలాగ జ్యూస్లా ఉంటే బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి. ఇప్పుడు బంద్ చేసేద్దాం గ్యాస్. ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు టేస్ట్ చూసి చూద్దాం ఎలా ఉంటుందో. వావ్, సూపర్, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.